రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు ఎగుమతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద చమురు సంస్థలు రోస్నెఫ్ట్, లుకోయిల్ తో పాటు వాటి అనుబంధ సంస్థలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆంక్షలను ప్రకటించారు. ట్రంప్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాపై ఆయన విధించిన తొలి ఆంక్షలు ఇవే. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా స్పందించారు. చమురు సంస్థలపై అమెరికా విధించిన ఆంక్షలు తీవ్రమైనవే అయినప్పటికీ ఇవి తమ దేశ ఆర్థిక వ్యవస్థను అంతగా ప్రభావితం చేయవని పుతిన్ స్పష్టం చేశారు. అమెరికా, రష్యా మధ్య సంబంధాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న తరుణంలో ఈ ఆంక్షలు ఆ స్నేహ సంబంధాలను దెబ్బతీస్తాయని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో నేరుగా చర్చలు జరపాలని భావించారు. కానీ కాల్పుల విరమణ ఒప్పందానికి పుతిన్ ససేమిరా అనడంతో ఈ కీలక చర్చలు వాయిదా పడ్డాయి. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. చర్చలు ఎప్పుడు తిరిగి జరుగుతాయనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. కాల్పుల విరమణకు పుతిన్ నిరాకరించడంతో ఆయన వైఖరిపై ట్రంప్ కాస్త గుర్రుగా ఉన్నారు. ఈ ఆగ్రహంతోనే రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్యల వెనుక ప్రధాన లక్ష్యం రష్యాకు ఆర్థిక వనరులు అందకుండా చేసి యుద్ధాన్ని ఆపడానికి ఒత్తిడి పెంచడమే అంటున్నారు. అయితే ఆంక్షలు విధించినప్పటికీ చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చల కొనసాగింపునకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికాకు పుతిన్ ఒక తీవ్ర హెచ్చరిక కూడా జారీ చేశారు. రష్యాపై అమెరికా గనుక టోమాహక్ వంటి అధునాతన క్షిపణులతో దాడులు జరిపితే తాము చాలా బలంగా, శక్తివంతంగా ప్రతిస్పందిస్తామని వార్నింగ్ ఇచ్చారు పుతిన్. రష్యాపై అమెరికా విధించిన తాజా ఆంక్షలు అంతర్జాతీయ చమురు మార్కెట్ పై ప్రభావం చూపాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలు ఈ ఆంక్షల వల్ల లావాదేవీలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ ఆంక్షల ప్రకటన తర్వాత ముడి చమురు ధరలు సుమారు 4.4% మేర పెరిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రష్యా మాత్రం అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆంక్షలను సమర్థంగా ఎదుర్కొనగలమని ధీమా వ్యక్తం చేస్తోంది.